Okay, next with angle 130 degrees, radius same తీసుకోండి 25 mm. Draw tangent arc. సో దానికోసం ఒక హారిజాంటల్ లైన్ ఏబి అండ్ ఇంకొకటి 130 degrees లో ఇంకొక లైన్ ఏసి, ఏబి అండ్ ఏసి. సో ఏబికి ప్యారలల్ గా ఒక లైన్ ఈక్వలెంట్ టు ది రేడియస్ 25 mm తో ఒక ప్యారలల్ లైన్. సో దిస్ ఈస్ ద ప్యారలల్ లైన్. అలాగే ఈ లైన్ ఏమంటారు ఇప్పుడు A1 B1 అంటాం. అలాగే ఏసీకి ప్యారలల్ లైన్ ఒకటి డ్రా చేయండి, ఇలా వస్తుంది మీకు. ఏసీకి ప్యారలల్ లైన్, దిస్ ఇస్ A1C1 అంటాం. ఇక్కడ కూడా రేడియస్, డిస్టెన్స్ వచ్చేసరికి రేడియస్. సో ఇప్పుడు రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అయినాయో లొకేట్ పాయింట్ ఓ. సో వన్స్ సెంటర్ వచ్చేసిందంటే అదే రేడియస్ తో మీరు రెండు లైన్స్ ని టచ్ చేసేలాగా ఆర్క్ డ్రా చేయాలి, లైక్ దిస్. ఇలా వస్తుంది ఆర్క్. అండ్ ఇక్కడ రేడియస్ వచ్చేసరికి క్యాపిటల్ ఆర్. దట్స్ ఇట్. ఇది అబ్ట్యూజ్ యాంగిల్. రైట్ యాంగిల్ కూడా సేమ్ ప్రొసీజర్ అప్లై చేయొచ్చు, లేదు అంటే మీరు ఆర్క్ మెథడ్ కూడా వాడచ్చు. ఫస్ట్ ఫినిష్ దిస్ అబ్ట్యూజ్ యాంగిల్. అండ్ ఇక్కడ డ్రాఫ్టర్ తో అయితే మనకి ప్యారలల్ లైన్స్ వస్తాయి ఎగ్జాక్ట్ గా. స్కేల్ తో ప్యారలల్ లైన్స్ డ్రా చేయడం కొంచెం కష్టం. సో డ్రాయింగ్ షీట్ మీద అయితే మీకు విత్ ఇన్ మినిట్స్ లో డ్రా చేసేయచ్చు. క్వశ్చనే కొంచెం పెద్దగా ఉంటుంది, ఆన్సర్ చాలా ఈజీ సొల్యూషన్. Completed. Shall we move on to the next one, right angle? No, sir. Completed or not? No, sir. Okay, complete it fast. ఆర్క్ వస్తుందా రావట్లేదు? ట్రై చేయండి ఫాస్ట్.
ఎస్ సార్. రైట్ యాంగిల్ కూడా సేమ్ ప్రొసీజర్ అప్లై చేయొచ్చు, లేదు అంటే ఆర్క్ మెథడ్ కొంచెం ఫాస్ట్గా అవుతుంది. సో రైట్ యాంగిల్, సో దీనికి వచ్చేసరికి డ్రా ఏబి అండ్ ఏసి. రేడియస్ ఇస్తాడు కదా, రేడియస్ తో ఏ దగ్గర నుంచి ఒక ఆర్క్ ఏసీ లైన్ మీద, అలాగే ఏబి లైన్ మీద ఒక ఆర్క్ డ్రా చేసుకుంటాం రేడియస్ తో. ఇప్పుడు ఈ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో, ఈ పాయింట్స్ దగ్గర నుంచి రెండు ఆర్క్స్ డ్రా చేయండి. ఆ రెండు ఎక్కడ మీట్ అవుతున్నాయో లొకేట్ పాయింట్ ఓ. సో ఓ రేడియస్ గా ఇప్పుడు డైరెక్ట్ గా మీరు ఆర్క్ డ్రా చేస్తే ఎలా వస్తున్నారు. లేదంటే మనం ఆల్రెడీ ఇంతకు ముందు చేసిన ప్రొసీజర్ ఉంది కదా, ప్యారలల్ లైన్స్ డ్రా చేసి ఓ సెంటర్ ని లొకేట్ చేసిన అదే వస్తుంది. అర్థమైందా? ఏబి సార్. ఏసీ లైన్ డ్రా చేసిన తర్వాత ఆర్ రేడియస్ తో ఏ దగ్గర నుంచి ఒక ఆర్క్ ఏసీ లైన్ మీదకి, అలాగే ఏబి లైన్ మీదకి ఒక ఆర్క్, రెండు పాయింట్స్ వస్తే ఆ రెండు పాయింట్స్ మీద దగ్గర నుంచి రెండు ఆర్క్స్ సేమ్ రేడియస్ తో డ్రా చేస్తే ఓ సెంటర్ వస్తుంది. ఓ నుంచి మనం ఒక ఆర్క్ డ్రా చేయాలి. ఓ సెంటర్ గా ఒక ఆర్క్ డ్రా చేస్తే ఆ రెండు పాయింట్స్ ని జాయిన్ చేస్తాం. సో దిస్ ఇస్ రైట్ యాంగిల్ సెన్స్ 90 degrees లో ఉన్నప్పుడు. సో ఇది మనకి ఈ మూడు కేసెస్, ఈ మూడిట్లో ఏదో ఒకటి ఇస్తున్నాడు ఎగ్జామ్ లో, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? సో ఇవి మనకి టాంజెంట్స్, ఆర్క్స్ కాన్సెప్ట్ అన్నమాట. సో ఇఫ్ యూ ఫైండ్ ఎనీ న్యూ ప్రాబ్లమ్, దెన్ నెక్స్ట్ క్లాస్ లో మనకు చెప్తే నేను డిస్కస్ చేస్తాను. సో నెక్స్ట్ క్లాస్ లో వి స్టార్ట్ ది యూనిట్ 3, ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్. సో విచ్ రిక్వైర్ సమ్ ఇమాజినేషన్ స్కిల్స్. ఓకే, సో ఇప్పుడు వరకు కూడా మనం అయిందంతా కూడా కొంచెం ఇమాజినేషన్ అంత లేదు, రైట్? ఓన్లీ బేసిక్స్ మాత్రమే నేర్చుకున్నాం మనం. సో నౌ వి మూవ్ ఆన్ టు ది ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్, లైన్స్, సాలిడ్స్, విచ్ రిక్వైర్స్ ది నాలెడ్జ్ ఆఫ్ ఇమాజినేషన్. సో ఏదన్నా పాయింట్ ని ఇమాజిన్ చేయాలి, లైన్ ని ఇమాజిన్ చేయాలి. ఓకే, సో ఇమాజినేషన్ స్కిల్స్ లేకపోతే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. యూనిట్ 3, యూనిట్ 3 అర్థమైతేనే నెక్స్ట్ యూనిట్ 4 కానీ సబ్సిక్వెంట్ యూనిట్స్ అర్థం కావాలంటే యూనిట్ 3 ఇస్ ద బేసిక్. ఓకే, దట్స్ ఆల్ టుడే. విల్ మీట్ యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్.